ఈ 2025వ సంవత్సరం వరకై మన బేతేల్ సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఇప్పటి వరకు కూడా మనము సంఘ వాగ్దానాలు ధ్యానం చేశాము. గత వారంతో సంఘ వాగ్దానాల ధ్యానం ముగించాం. కనుక 3 వాగ్దానాలు కూడా మనం అనేక దినాలు అనేకమైన కోరికలు ధ్యానించాము. ఈరోజు మన బేతేల్ సంఘానికి ఇచ్చిన వాగ్దానం గుర్తుంది ఎవరికైనా? మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం. నీ పగవారందరినీ నేను అణిచివేసేది. మొదటి దినవృత్తాంతములు అందరం కలిసి 17వ అధ్యాయము 10వ వచనం. ఇది ఈ సంవత్సరం బేతేల్ మన సంఘ వాగ్దానం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం అని చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదవండి. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను, అదిగాక యెహోవా నీకు సంతతి కలుగజేయనని నేను నీకు తెలియజేసి తిని. ప్రభు యొక్క వాక్యం దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. మనకిచ్చిన మాట, నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. అటు దేవుడు ఈ మాట దావీదుకి ఇస్తున్నాడు, దావీదుతో మాట్లాడిన సందర్భం. కాబట్టి దావీదు అంటున్నాడు, దావీదు నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. కాబట్టి పగవారి విషయంలో మనం పగబెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా. కనుక చూడండి, దేవుడు ధర్మశాస్త్రం ఏమని రాయబడిందంటే లేవియాకాండము 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటాం. లేవియాకాండము 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము అందరం కలిసి 17వ వచనం. లేవియాకాండం 19:17 చదవండి. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పక వాడిని గద్దెంపాలి. కానీ నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. అందుకే దావీదు చెప్తున్నాడు, దావీదు నీ పగవారిని నేను అణిచివేస్తాను. కాబట్టి నీ పగవారి విషయంలో నువ్వు పగబెట్టుకోవద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏమని రాయబడింది? కానీ నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఎందుకు? రోమపత్రిక 12వ అధ్యాయం. మనం పగపట్టకూడదు, మనం పగ పెట్టుకోకూడదు, పగ పట్టకూడదు. ఎందుకంటే రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం చదువుదాము. 19 నుంచి 21 వచనాలు. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చదువుదాం. 19 నుంచి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతని భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహము. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయంపడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి 19 చెప్పాడు కదా, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎందుకు? పగ తీర్చుట నా పని, ప్రేమించుట మీ పని. కాబట్టి శత్రువుడు ఏం చేయాలంటే మనము ప్రేమించాలి. ఆకలి కొని ఉంటే భోజనం పెట్టాలంట, దప్పకొని ఉంటే దాహం ఇవ్వాలంట. అంతేగాని ఇప్పుడు శత్రువు దొరికాడు కాబట్టి ఇప్పుడు మంచి టైం అని చెప్పేసి పగ తీర్చుకోకూడదు. ఎందుకంటే పగ తీర్చుటది నా పని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం కూడా మనం చదువుదాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం కూడా అందరం కలిసి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరి ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పోట భయంకరము. కాబట్టి మనం గనక పగ తీర్చుకోకుండా వదిలిపెట్టామనుకోండి, ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పగ తీరుస్తాడు. ఆయన చేతిలో పడతాం భయంకరం. అలా బైబిల్లో కొన్ని సందర్భాలు, ఒక 4 సందర్భాలు చూద్దాం. మొట్టమొదట దేవుడే పగ తీర్చుకున్నాడు, కనుక వాళ్ళు పగ తీర్చుకోలేదు, దేవుడే పగ తీర్చుకున్నాడు అనేది మొదటి తలంపుగా ఒక 4 విషయాలు చూసి అసలు పగ ఎందుకు పెట్టుకుంటాం, ఒక వ్యక్తి మీద పగ ఎందుకు పెట్టుకుంటామో ఒక 7 సంగతులు మనం చూద్దాం. కానీ మొట్టమొదట దేవుడు పగ తీర్చుకున్న సందర్భాలు చూద్దాం.
మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయం. ఒక 4 విషయాలు చూద్దాం. మొట్టమొదట మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం. మొదటి సమూయేలు 24 అధ్యాయము 12వ వచనం. దావీదు అంటున్నాడు, శత్రువు దొరికాడు, శత్రువైన సౌలు దొరికాడు, మంచి టైము, కానీ నేను నిన్ను చంపను. మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి మొదటి సమూయేలు 24:12 చదవండి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపాను. అటు ఇప్పుడు సౌలు దొరికాడు, కానీ శత్రు దొరికితే చంపాలి. కానీ దావీదు అంటున్నాడు, దేవుడు నాకు నీకు న్యాయం తీరుస్తాడు, నా విషయమై దేవుడు పగ తీరుస్తాడు, కానీ నేను నిన్నేం చేయను, నేను చంపను. కాబట్టి నేను చంపను, దేవుడిని చంపుతాడు, దేవుడిని ముత్తాడు. 28వ అధ్యాయము, ఇదే మొదటి సమూయేలు 28వ అధ్యాయము 16వ వచనం. 28:16 చూడండి. 28:16 వచనం. మొదటి సమూయేలు 28:16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనము ఏమి. కానీ ఇప్పుడు సమూయేలు చనిపోయిన తర్వాత నేను నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు లేడని చెప్పేసి అడగటానికి చనిపోయినటువంటి సమూయేలు పైకి పిలుస్తున్నాడు సోదిగాని ద్వారా. అప్పుడు సమూయేలు అంటున్నాడు వచ్చి, యెహోవా నీకు ఎట్లా అయ్యాడు, పగవాడయ్యాడు. ఎవరితో? సౌలుతో అంటున్నాడు. అందుకే దావీదు కూడా అన్నాడు, నేను నిన్ను చంపను, కనుక ఎవరు చంపుతారు నిన్ను? యెహోవా పగవాడు. కనుక సౌలు దేవునికి పగవాడైపోయాడు. వాస్తవానికి సౌలు దావీదు మీద పగ పెట్టుకున్నాడు, అంతే. దావీదు చంపలేదు కానీ దేవునికి అప్పగించాడు. చివరికి ఆ సౌలే దేవునికి ఏమైపోయాడు చెప్పండి, పగవాడైపోయాడు. కాబట్టి ఎందుకు? దావీదు అవకాశం ఇచ్చాడు, ప్రభు నువ్వు తీర్చుకో పగ, కనుక నేను మౌనంగా ఉంటానని చెప్పేసి అన్నాడు. నేను నిన్ను చంపను. ఎన్నిసార్లు అవకాశం దొరికినా దావీదు సౌలును చంపలేదు. ఎందుకంటే అభిషేకించిన వాడిని చంపి ఎవడు నిర్దోషి కాగలుగుతాడు, ఆయన అభిషేకించబడినవాడు. కాబట్టి నేను చంపను. ఇది మొదటి సందర్భం. కనుక ఈ మొదటి సందర్భంలో సౌలు మీద పగ తీర్చుకున్న దేవుడు ఎందుకు మనకు అర్థమవుతుంది. పగ తీర్చుకోవడానికి సౌలు మీద అవకాశం దేవుడే ఇచ్చాడు, దావీదు ఇచ్చాడు, కానీ దావీదు పగ తీర్చుకోలేదు. మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది. రెండో సందర్భం చూడండి. దేవుడు తన ప్రజల పక్షంగా పగ తీరుస్తని చెప్పడానికి నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము అందరం కలిసి 16వ వచనం. 15:16. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించి నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందరు. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాడుతున్నప్పుడు వాళ్ళు పగవాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ పగవాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. కాబట్టి ఆ సముద్రంలో ఎట్లయిపోయారంటే వాళ్ళు రాతి వలె పగవారు రాతి వలె కదలకుండా అయిపోయారు, ముంచివేయబడ్డారు. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా తన ప్రజల పక్షంగా దేవుడే పగ తీర్చుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల పక్షముగా ఐగుప్తీయుల విషయంలో దేవుడు పగ తీర్చుకున్నాడు. కానీ పగ తెచ్చుకుని ఆ పగవారి చేతిలోని విడిపించాడు. 106వ కీర్తన 106 10వ వచనం. 106వ కీర్తన 106 10వ వచనం. 106వ కీర్తన అందరం కలిసి 10వ వచనం చదువుకుంటాం. 106:10 చదవండి. పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రుల చేతిలో నుండి. కాబట్టి చూశారు. కాబట్టి దేవుడు రెండో సందర్భము, మొదటిదేమో దావీదు విషయంలో సౌలు పగబెట్టుకుంటా ఉంటే దావీదు క్షమించాడు, కానీ సౌలు మీద పగ తీర్చుకుంది దేవుడే పగవాడైపోయాడు సౌలుకి. రెండో సందర్భము ఇశ్రాయేల్ ప్రజల పగవారెవరు? ఐగుప్తీయులు. దేవుడు పగ తీర్చుకుంది ఏంటంటే వాళ్ళు రాతి వలె కదలకుండా అయిపోయారు. అలాంటి అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి అందుకు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు అన్నాడు కదా, పగ తీర్చుట నా పని. ఆ రీతిగా వాళ్ళు కూడా నశించారు ఐగుప్తీయులు. ఇది రెండో సందర్భం. మూడో సందర్భము హామాన్ అనేటువంటి వాడు యూదులందరినీ చంపాలనుకుంటాడు, పగవాడైపోయి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం. 6వ వచనం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము. యూద జాతిని సంహరించాలి, యూదు జాతిని నశింప చేయాలని చెప్పేసి కంగనం కట్టుకున్నాడు హామాన్. యూదులందరూ ఒక్కడు కూడా మిగలకూడదని. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం అందరం కలిసి 6వ వచనం.
ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము అందరం కలిసి 6వ వచనం చదవండి. 6. ఎస్తేరు మా విరోధి ఆ పగవాడు ఈ దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాయుదుటను భయాక్రాంతుడాయను. కాబట్టి ఈ యొక్క హామన్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే యూద జాతి అంతా నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయాడంటే ఈ మొర్దెకైని ఒక ఉరికొయ్య మీద ఉరి తీయాలని చెప్పేసి ఉరికొయ్య కూడా ఏర్పాటు చేశాడు. దాని మీద మొర్దెకైని సంహరించాలని కూడా. చివరికి ఇప్పుడు అదే ఉరికొయ్య ఎవరికి వేశారు చెప్పండి? హామానికి వేశారు. కాబట్టి అంటే ఇది 3వ సందర్భం ఏంటంటే హామాను కూడా ఇశ్రాయేలు ప్రజల మీద పగ పెట్టుకున్నాడు. కానీ దేవుడు తన ప్రజలు తప్పించాడు. ఆ పగ వాని మీదకి వచ్చింది, హామాను మీదకి వచ్చింది. అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసినట్టుగా మనం చూస్తాము. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మనము పగ తీర్చుకోవద్దు కనుక. అందుకే దావీదు తీర్చుకోలేదు, ఇశ్రాయేలు తీర్చుకోలేదు కనుక వాళ్ళ పక్షంగా దేవుడే తీరుస్తున్నాడు. ఇది 3వ సందర్భం. 4వ చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ 10:12. యెహోవా ఇశ్రాయేలు ఎదుటను అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలు మీద పగ పెట్టుకున్నటువంటి వారు అమ్మోరీయులు కనుక అమ్మోరీయుల మీద పగ తీర్చుకుంది కూడా ఎవరంట? దేవుడే. అందుకే ప్రార్థన చేశాడు, దేవా మేము పగ తీర్చుకునేంత వరకు కూడా కనుక నీవు ఆ సూర్యుడు చంద్రుని ఆపాలి అన్నప్పుడు ఆ సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, నిలబెట్టేశాడు దేవుడు. అలాగూ కారణం ఏంటంటే అమ్మోలి మీద పగ తీర్చుకునేట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ 4 సందర్భాలు మనసులో పెట్టుకున్నప్పుడు ఎవరి విషయంలో కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? పగ పెట్టుకోకూడదు, పగ తీర్చుకోవాలనే తలంపు కూడా రావద్దు. కనుక పగ తీర్చుకోవాలంటే ఎవరు తీర్చుకోవాలి? పగ తీర్చుట నా పని అన్నాడు. కాబట్టి అందుకే దావీదు అంటున్నాడు, నీ పగవారందరూ నేను అణిచివేసేదను. కాబట్టి ఈ సంవత్సరం వాగ్దానం అది. కాబట్టి అందుకే శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి మేలు చేసే వాడిని జయించాలి అంటాడు. కాబట్టి మేలు చూపించే వారు మనం జయించాలి అంటాడు. కాబట్టి ఈ 4 సందర్భాల్లో కూడా ప్రజలు పగ తీర్చుకోలేదు, దేవుడే తన ప్రజల పక్షంగా పగ తీర్చుకున్నట్లుగా దావీదు పక్షంగా సౌలు మీద పగ తీర్చుకున్నాడు, ఇశ్రాయేలు పక్షముగా ఐగుప్తుని పగ తీర్చుకున్నాడు, యూదుల పక్షముగా హామాను మీద పగ తీర్చుకున్నాడు, అది ఇశ్రాయేలు పక్షంగా అమ్మోరీయుల మీద పగ తీర్చుకున్నట్టు మనం చూస్తాము. ఈ 4 సందర్భాలు మనసులో పెట్టుకున్నప్పుడు ధర్మశాస్త్రం రాయబండిగా మనం ఎవరి మీద పగ తీర్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. అయితే ఇప్పుడు ఒక 7 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఎందుకు మనం పగ పెట్టుకుంటాం? ఒక వ్యక్తి మీద ఎందుకు మనకు పగ వస్తుంది, పగవాడు ఎందుకు అవుతాడు మనకు అన్నప్పుడు ఒక 7 సందర్భాలు ఇప్పుడు మనం ధ్యానం చేసి ప్రభు యొక్క బలంలో మనం పాల్గొంటాం. మొట్టమొదటిది ఎదుటి వారి మీద పగ పెట్టుకోవడానికి గల మొదటి కారణం ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 41-42 వచనాలు. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము చూడండి. 41-42 వచనాలు మనం చదువుకుంటాం అందరం కలిసి. ఆదికాండం 27వ అధ్యాయము 41-42 వచనాలు చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరి ఏశావు, నా తండ్రి నీకు ఇచ్చిన దుఃఖదినం సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడని యాకోబును చంపేదనని అనుకునేను. రిబ్కా తన పెద్ద కుమారుడు ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబుని పిలిపించి ఆరోదిట్లను, ఇదిగో నీ అన్నని ఏశావు నిన్ను చంపేదనని నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనిచున్నాడు. 41 చదువు మొదటి భాగం, 41 మొదటి భాగం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. అదనమాట. ఎందుకు పగబెట్టాడు? ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరు ఎవరు చెప్పండి? అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములే కనుక ఇద్దరు అన్నదమ్ములే గాని యాకోబు ఏం పొందాడంట? దీవెన పొందాడు. చెప్పండి, యాకోబు దీవెన పొందాడు, ఏశావుకు దీవెన లేదు. అంటే వాడు దీవెంచబడ్డాడు కాబట్టి వాడి మీదనే పగ పెట్టుకుంటా. మనం కూడా చూడండి, మన ఇల్లు కట్టుకోవడానికి పక్కవాడికి ఇల్లు లేదనుకోండి ఏం చేస్తాం?
మనకి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనకి ఇల్లు లేకపోతే ఒట్టిగా అసూయ, ద్వేషం, ఏదో చెత్త అయితే మొయ్యోడు చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టాడుగా, నేను గుడిసే ఉన్నానుగా. ఎదుటి వాడు దీవించబడితే మన లోపల అసూయ, కక్ష, ద్వేషము, పగ, ఎన్నోసార్లు సంతోషించే మనసు మనకు ఉండలేకపోతుంది. వాస్తవానికి ఈ సందర్భం ఏంటంటే, యాకోబును ఆ తండ్రి దీవించాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, వాళ్ళు పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసులు అవుతాడనే దేవుని యొక్క సంకల్పం ఉంది. రోమపత్రిక దేవుని సంకల్ప ప్రకారమే అతడు అక్కడ దీవెన పొందుతున్నాడు. చూడండి, మాట చదువుదాము. రోమపత్రిక మనం గమనించామంటే 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు కలిసినే మనం చదువుకుంటాం. 10 నుంచి 13 వచనాలు. రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుండి. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటు అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడని చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగులని ఆమెతో చెప్పింది. ఇంకా పుట్టలేదు, వాళ్ళు గర్భంలోనే ఉన్నారు కనుక పిల్లలు పుట్టక మునిపే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని సంకల్పం ఏంటంట, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలి. అంటే ఇప్పుడు ఇద్దరు పెద్దవాడు ఎవరు? ఏశావు, యాకోబు. పెద్దవాడెవడు? ఏశావు. ఇప్పుడు ఏశావు యాకోబుకి ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి. అందుకే యాకోబు దీవెన పొందుతున్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. 13వ వచనం, ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనే రాదు. కాబట్టి మరి అట్లనే చేశాడు దేవుడు. కనుక దేవుడు ఒకటి ప్రేమించి ఒకరిని ద్వేషించాడు, దేవుడు యందు అన్యాయం ఉందా? అట్లా అనకూడదు. కాబట్టి దేవుడు ఎవరిని కనికరిస్తాడో వాడికి కనిపిస్తాడు, ఎవరు నేను జాలి పడతాడో వాడిని నేను జాలి పడతాను. కాబట్టి ఆ రీతి నేను యాకోబుని నేను జాలి పడ్డాను, కనిపించాను కాబట్టి వానికి ఆధిక్యత ఇచ్చాను దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క సంకల్ప ప్రకారమే యాకోబు దీవెన పొందుతున్నాడు. కనుక యాకోబు ఇప్పుడు దీవెన పొందినందుకు కాను ఏశావుకి ఏమొచ్చిందంట? పగ వచ్చింది. చూసారా? అందుకే మొదటి విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం కూడా ఎవరైనా దీవించబడతా ఉంటే, ఆశీర్వాదం పొందుతూ ఉంటే, ఎదుగుతూ ఉంటే, వర్ధిల్లుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన లోపలే వస్తుంది చెప్పండి, పగ, అసూయ, ద్వేషం. చూడండి, మన పిల్లవాడు మరొక పిల్లవాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు, రోజు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి. మన పిల్లవాడు తక్కువ మార్కులు వచ్చి పక్కనే రోజు వచ్చి ఇంటికి వచ్చి ఆ ఫ్రెండ్కి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, తెలియకుండానే ఏమన్నా మనకు ఆటోమేటిక్గా అసూయ. కనుక మా వాడి కంటే వీడు బాగా చదువుతాడు, వీడికి ఎక్కువ వస్తాయి. మాతో పాటు ఒకడున్నాడు మా ఫ్రెండ్, కనుక ఇద్దరు కలిసి చదువుతున్నాము, అన్ని తక్కువ మార్కులు వచ్చాయి నాకంటే. వాళ్ళ అమ్మ అనేది, రే వీళ్ళలాగా నువ్వు మార్కులు తెచ్చుకున్నావంటే నీకేం కాదు అది కొనిస్తాననేది. పాపం ఎప్పుడు వాడికి మార్కులు వచ్చాయి కాదు. అంటే లోపల ఆ తల్లికి చెప్పండి, వాళ్ళలాగా చదవాలి నా కొడుకు కూడా. అంటే మొదటి విషయం ఏంటంటే, ఎవరైనా దీవెన పొందుతున్నప్పుడు మనము కక్ష పెట్టుకోకూడదు, అసూయ పడకూడదు. కనుక అవి మనకు తెలియకుండానే వస్తాయి. ఎందుకంటే ఆదికాండం 26వ అధ్యాయంలో యాకోబు మిక్కి బాగా అభివృద్ధి చెందుతున్నాడంట. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26. అతను ఫలిస్తూ ఉంటే ఫిలిస్తీన్కి ఏమొచ్చిందంట? అతని మీద అసూయ వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయము చూడండి, 12 నుంచి. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుంచి. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను గనుక యెహోవా అతను ఆస్వాదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఇప్పుడు 14 చదవండి. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప జనసం కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని ఎందుకు నీకెందుకు అసూయ? ఇస్సాకు నిందం చేశాడు, దేవుడు అతను దీవించాడు. దేవుడు దీవిస్తే నీకెందుకు అసూయ, నీకెందుకు కక్ష, నీకెందుకు పగ? కాబట్టి మొదటి విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు దీవిస్తున్నప్పుడు మనకంటే వారు వర్ధిల్లుతా ఉండి, ప్రభా ఇంకా వాళ్ళు దీవించాయి, ఆశీర్వాదం చెప్పాలి, కానీ వాడు నాకంటే పైకి వెళ్తాడా, నాకంటే ముందుకు వెళ్తాడని చెప్పేసి మన కక్ష పెట్టుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. పగ ఎందుకు వస్తుందంటే, ఎదుటి వారు దీవెన ఓర్చలేనప్పుడు మన లోపల ఏముంటది? పగ ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండోది ఆదికాండము 2వ సంగతి మనం చూద్దాం. ఆదికాండం
37 అధ్యాయం, ఆది కాండము 37 అధ్యాయము, ఆది కాండము 37 అధ్యాయము. రెండవదిగా ఎందుకు పగ వస్తుందంటే ఆది కాండం 37 అధ్యాయము మొట్టమొదట 4వ వచనం, అందరం కలిసి 4 చదువుదాం. 4 చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయేది. ఈ సందర్భం ఏంటంటే యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించాడంట? ఉన్నటువంటి 12 మంది పిల్లలందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపుని ఎక్కువగా ప్రేమించేటప్పటికీ మిగతా 11 మందికి ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. ఎందుకంటే నన్ను ప్రేమించడా కనుక, అంటే మనల్ని ప్రేమించకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? పగబెట్టుకుంటాం. చూసారా? కాబట్టి మనం కనుక ప్రేమించినట్టు లేకపోతే పగబెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మన తండ్రి మనల్ని ప్రేమించట్లా, వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వాడిని దీవిస్తున్నాడు కాబట్టి అని ప్రేమను బట్టి పగబెట్టుకున్నారు. అంటే మనం కూడా మనల్ని ప్రేమించకుండా ఇతరులను ప్రేమించారనుకోండి, మనకు కూడా ఏమంటే చెప్పండి లోపల పగ ఉంటుంది. ఆ పగ ఎక్కడ దాకా వెళ్ళిందంటే చూడండి ఏం జరిగిందంటే వాళ్ళు 20వ వచనం, దానికంటే ముందు పగబట్టారు. 4వ వచనంలో అతని మీద పగబట్టారు. 5వ వచనంలో మరింత పగబట్టారంట. చూడండి 5వ వచనం ఏమని చెప్పండి? మరింత పగబట్టారు. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చామంటే 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడి, అది పెరిగిపోతా ఉంది కాబట్టి పగబట్టడము. తర్వాత మరింత 5వ వచనం చివరి భాగం చూడండి. మొత్తం 4వ వచనంలో పగబట్టారు 4, 5వ వచనం చివరి భాగంలో మరీ పగబట్టారు, ఇంకాస్త ఎక్కువైంది తీవ్రత. ఆ తర్వాత 8వ వచనంలో మరింత పగబట్టారు. కాబట్టి పగ ఏమైందా? పగబట్టడం 4లో, 5లో మరీ పగబట్టడము, 8వ వచనంలో మరింత పగబట్టడం, అది పెద్ద అయిపోయి ఇప్పుడు 11వ వచనంలో అసూయ పడ్డారు. ఇంకా అసూయ ఏం చేసినట్టు 20వ వచనం, అందరం కలిసి 20, వీరిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్టమగుని తినివేస్తామని చెప్పదాము రండి అని వీని కళలు ఏమగునో చూద్దాం రండి ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. కానీ ఇప్పుడు ఆ పగ ఎక్కడ దాగిపోయిందో అసూయలాగా పెరిగిపోయి చివరికి ఏం చేయాలనుకున్నారంట? 18వ వచనం పైన 18 కూడా, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరమును అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేశారు. కానీ పగబట్టి మరీ పగబట్టి మరింత పగబట్టి అసూయ పెట్టుకొని చివరికి ఏం చేయాలనుకున్నారు? చంపాలి. చూసారా? పగ అనేది చిన్నగా ప్రారంభమయ్యి చంపే స్థాయికి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి జాగ్రత్త. కానీ రెండవదిగా ఇప్పుడు యోసేపు మీద పగ ఎందుకంటే సహోదరులకి యోసేపు కీడేం చేయలేదు, తండ్రి ఎక్కువగా ప్రేమించినందుకు వీళ్ళకి పగబెట్టారనమాట. అంటే నిన్నే ప్రేమిస్తానంటారా తండ్రి, డాడీ మమ్మల్ని ప్రేమించడా అని చెప్పేసి దాన్ని బట్టి. కానీ రెండవదిగా మనల్ని మనల్ని ఎదుటివారు ప్రేమిస్తూ ఉంటే, మనం ప్రేమించబడతా ఉంటే ఆటోమేటిక్ తెలియకుండా మన మీద పగ ఉంటుంది. కనుక దాన్ని మనం జయించాలి. కనుక ఇది రెండో విషయం. మొదటిగా దీవెనలు పొందుతూ ఉంటే పగబడుతున్నారు, రెండవదిగా ప్రేమిస్తూ ఉంటే పగబడుతున్నారు, రెండవది. మూడోది చూడండి మొదటి రాజుల గ్రంథం, మూడో సందర్భం మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 22 అధ్యాయం, మొదటి రాజులు 22 అధ్యాయము, మూడో సందర్భాన్ని చూద్దాం. మొదటి రాజులు 22 అధ్యాయం, అందరం కలిసి 8వ వచనం. మొదటి రాజులు గ్రంథం 22 అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదవండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు గాని అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించుచున్నాడు కనుక అతని యందు నాకు దేశము కలదని యెహోషాపాతు అనగా యెహోషాపాతు రాజు అని మీరు అలాగూ అనవద్దు. ఈ సందర్భం ఏంటంటే సిరియన్ల మీదకి యుద్ధానికి పోదామని ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు ఇద్దరు కలిసి బయలుదేరుతున్నాడు. ఇద్దరు బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఇశ్రాయేల్ రాజుకి బయలు ప్రవక్తలు ఉన్నారు. ఏ ప్రవక్తలు చెప్పండి? ఇశ్రాయేల్ రాజుకి బయలు ప్రవక్తలు. ఆ బయలు ప్రవక్త అందరూ అంటున్నారు మేము యుద్ధానికి పోదుమా వద్దని చెప్పేసి అడుగుతుంటే బయలు ప్రవక్త అన్నారు మీ యుద్ధానికి పొండి మీరే గెలుస్తారు అని ప్రకటించారు. అప్పుడు ఈ యెహోషాపాతు కొద్ది భక్తి కలిగిన వాడు అన్నాడు, ఇక్కడ బయలు ప్రవక్తలు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా లేడా అని అడుగుతాడు. అన్నాడు ఉన్నాడు, మేక అనేవాడు ఉన్నాడు. కానీ వాడు ఎప్పుడు నన్ను గురించి ఎట్ట ప్రకటిస్తాడు?
వ్యతిరేకంగానే చెప్తాడు, నాకు అనుకూలంగా చెప్పడు. అంటే లేదు లేదు పిలిపించాలి. ఇప్పుడు ఈ బయలు నిజమైన దేవుడు కాదు కాబట్టి యెహోవా కావాలన్నప్పుడు ఆయన పిలుచుకాడ పంపిస్తాడు. మీకు అయ్యేటువంటి ప్రవక్త కోసం వెళ్తూ ఉంటారు. వీళ్ళే మధ్యలో ఈ మనుషులు చెప్తా ఉంటారు, దూతలు వెళ్ళి అందరూ కూడా గెలుస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నిన్ను పిలిచాడు యెహోషాపాతు, కాబట్టి నువ్వు కూడా చేయమని చెప్పు, అందరితో పాటుగా నీ మనవడు కలుపు, కానీ గెలుస్తాడని చెప్పేసి చెప్పంటాడు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి అంటాడు, నేను నా మాట చెప్పను, నాకు యెహోవా ఏం చెప్తాడో అది చెప్తా అంటాడు. వచ్చిన తర్వాత యుద్ధానికి పోయారంటే కాపర్ లేని గొర్రెలాగా అయిపోతారు, తండ్రి లేని కుటుంబంలాగా అయిపోతుందని చెప్పేసి చెప్పాలంటే అండి యుద్ధానికి నువ్వు సస్తావని చెప్పాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఏముందంట, అందుకే ఆ యొక్క ఇశ్రాయేలు అది అంటున్నాడు, 22 ఇశ్రాయేలు అంటున్నాడు, అతను నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటిస్తాడు కదా, అతనేమో నాకేముంది ద్వేషం ఉంది అంటున్నాడు. నీకు ఎందుకు ద్వేషము? ఆ ప్రవక్త అంటే యెహోవా ప్రవక్త ఎందుకై నీకు ద్వేషము అంటే, ఉన్నది ఉన్నాడు చెప్తే నీకు పగబడతావా? జరగబోయేది వాస్తవం చెప్తే బాగుపడతావా? అంటే ఇప్పుడు పగింది బట్టి అంటే సత్యము చెప్పినందుకు పగ. ఇప్పుడు ఏంటంట, సత్యము చెప్పినందుకు చూడండి, తప్పు చేస్తున్నాను అనుకోండి, తప్పు అని చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఏమంటది లోపల, వాడి చేతులు వీడి చేతులు నాకెందుకు చెప్తున్నావు అని పగబెట్టుకుంటాడు. ఇప్పుడు నిజంగా పోరా అంటే సస్త యుద్ధంలో సత్యము ప్రకటించండి పగబెట్టుకున్నాడు. అందుకే ఆయన అంటాడు కదా, అతనంటే నాకు ఎందుకు ద్వేషం అంటే నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటిస్తున్నాడు, అందుకే నాకు ద్వేషం ఉంది, అందుకే నాకు పగ ఉంది, అందుకే నాకు కోపం ఉంది. అంటే మనకు అనుకూలంగా చెప్పకపోతే పగ పెట్టుకుంటావా? దేవుడు చెప్పింది చెప్పాలా లేకుంటే నీకు అనుకూలంగా చెప్పాలా? దేవుడు చెప్పాల్సింది కదా, దేవుడు చెప్పింది కదా. కానీ ఇప్పుడు ఆ ప్రవక్త దేవుడు చెప్పినందుకు అంటున్నాడు అతను పగ పెట్టుకున్నాడు. కాబట్టి మూడో సందర్భం ఏంటంటే, లోకంలో మనము కూడా సత్యము చెప్పినప్పుడు మనుషులు ఏం చేస్తారు చెప్పండి, పగ పెట్టుకుంటారు. ఇద్దరు కొట్లాడుతున్నారు అనుకోండి, ఎక్కడ న్యాయం ఉందో వాళ్ళు చెప్పామనుకోండి, పక్కన ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మనకు శత్రువు అవుతాడు. వాడి పక్షంగా మాట్లాడావుగా, వాడు చెప్పావు కదా అంటారు. అంటే సత్యము చెబితే ఏమన్నంటే పగబడుతున్నారు. ఇది మూడో సందర్భం. ఇప్పుడు 4 విషయాలు చెప్పారు. మొదటిది, ఎదుటి వారు దీవెన పొందుతున్నప్పుడు పగ పెట్టుకుంటున్నారు. రెండవదిగా బాగా ప్రేమిస్తే, మనల్ని ప్రేమించకపోతే మనం పగ పెట్టుకుంటాం. కానీ మూడవది ఏంటంటే, సత్యము గురించి చెబితే పగ పెట్టుకుంటాం, సత్యాన్ని చెబితే. అది చూడండి, అక్కడ మీ పాప సరిగా లేదు, లేదంటే మీ బాబు సరిగా లేదు అని చెప్పామనుకోండి, వెంటనే వాళ్ళకి బీపీ వచ్చేస్తాం కొంతమంది తల్లిదండ్రులు. మావాడేనా, వాడున్నాడు వీడున్నాడుగా, మా బాబు నేను చెప్తావన్నా అని చెప్పేసి సత్యం చెబితే పగ. చూసారా? కాబట్టి మూడో సందర్భం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు ప్రవక్త, నువ్వు పోతే యుద్ధాన్ని పోయి తిరిగిరావని జరగబోయే సత్యాన్ని చెప్పినందుకు అట్లా అతనికి ఇష్టం లేదు. కనుక ఏం చెప్పాలి, అందరి ప్రవక్తలాగా నువ్వు గెలుస్తావు, యుద్ధానికి పోని చెప్తే అతను సంతోషం. కాబట్టి మూడో జ్ఞాపకం పెట్టుకుంటాము, సత్యము చెప్పినప్పుడు ఏమంటుందంట పగ ఉంటుంది అనేది. ఇది మూడో సందర్భం. కానీ సత్యం ప్రకటించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పగబడుతున్నారు. ఇది మూడో సందర్భం. నాలుగోది చూడండి, నాలుగోది ఎందుకు పగబడుతున్నారంటే, లోకంలో మనుషులు. యెషయా గ్రంథం, మనుషులే కాదు విశ్వాసుల మన జీవితాల్లో కూడా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 3వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం, యెషయా గ్రంథము 3వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం చదవండి. మొర్దెకై వంగకి నమస్కరింపగి ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకుని ఆశ్వేష రాజ్యం అన్నంతటిను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించటకును ఆలోచించెను. కానీ ఇప్పుడు 4వ సందర్భం, 4వ తలంపు మనం ఆలోచించినప్పుడు ఈ సందర్భం ఏంటంటే, దేవుడు రాజు హామాన్ని హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత అందరూ కూడా హామాను వస్తా ఉంటే ఏం చేస్తారంటే, రాజు హెచ్చించాడు కాబట్టి అందరూ హామానికి ఏం చేస్తారంటే సాష్టాంగ నమస్కారం. 2వ వచనం, 2 చూడండి, మొదటి 2 వచనాలు, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ సంగతి అయిన తర్వాత రాజున అహస్వేరోషు హమ్మెదాత కుమారుడు అగాగ్యుడికి హామాను గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులు అందరికంటే ఎత్తుగా చేసింది. 2 చదవండి. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళను హామానుకు నమస్కరించరు గాని మొర్దెకై వంగకి నమస్కారము చేయకై ఉండగా. కాబట్టి ఇప్పుడు రాజు హెచ్చించాడు కాబట్టి అందరూ హామానుకు ఏం చేస్తారంటే సాష్టాంగ
నమస్కారం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు హామాన్ ఏం చేయట్లేదు, మొర్దెకై ఏం చేయట్లేదంట. ఎందుకు 4వ వచనం అంటాడు, నేను యూదులను ఆ పని చేయజాలను. నమస్కారం ఎవరు చేయాలి? దేవుని చేయాలి. రండి నమస్కారం చేసి సాగిలి పడితే మన సూచించిన యెహోవా సన్నిధిని దేవుని కానీ కనపరచాల్సింది, దేవునికి నమస్కారం చేయాల్సింది. ఈ వీడికి ఏం చేయాలి, మనిషికి అని చెప్పేసి మొర్దెకై నమస్కారం చేయటలా. దాన్ని బట్టి ఇప్పుడు ఏమనుకున్నాడు 5వ వచనంలో, 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపు చూచినప్పుడు హామాను చూసినప్పుడు బహుగా కోపగించుకుని మొర్దెకై ప్రాణము తీయట స్వల్ప కార్యము. చూసారా, ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నాడండి, డ్యూటీకి వస్తా ఉంటే హామాను అందరూ కూడా సాష్టాంగ నమస్కారం పెడతా ఉన్నారు. కానీ మొర్దెకై అక్కడుండి ఏం నమస్కారం చేయట్లా. అప్పుడు లోపల హామానికి ఏముంది, ఏమిరా అందరు నమస్కారం చేస్తాను, నీకేమైంది, నువ్వు చేయవని చెప్పేసి లోపల ఏముందంట, పగ పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు, కక్ష పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఇతను ఆల్రెడీ ఇప్పుడు నేను పోస్ట్లో ఉన్నాను, ఉద్యోగం కాబట్టి ఇతను చంపడం కూడా పెద్ద పని ఏమీ కాదనుకున్నాడు. నేను ఒక పెళ్లి సంబంధం కోసం ఒక ఫోటో ఒక బ్రదర్కి పంపిస్తే వాళ్ళ అబ్బాయి పెట్టామన్నా మీ బాబు ఫోటో అన్న. అబ్బాయి వేరే బెంగళూరులో ఉంటాడు అంటే పెట్టలేదు బ్రదర్ ఇంకా ఫోటో అన్న, ఎందుకంటే మా అబ్బాయి కొద్దిగా అప్సెట్లో ఉన్నాడు అన్నాడు. ఏంటి అప్సెట్ అంటే 5 లక్షల బోనస్ రావాలంట, మిగతా అందరికి వచ్చింది, ఆయనకి రాలేదు. కనుక సాఫ్ట్వేర్ జాబ్. ఎందుకంటే ఈయన చేసేటువంటి పైన ఆఫీసరు ఈయనకంటే పైన బాస్ దగ్గర నమ్మకంగా చేస్తా ఉన్నాడు ఎంతో కాలం నుంచి. ఈ బాస్కి అదే ఆఫీస్లో మరొక బాస్ ఉంటాడు, ఆయన ఈక్వల్ జాబు ఆయనకిద్దరికి పడదంట. ఎవరికి? ఈ బాబు వాళ్ళ బాస్కి సేమ్ అదే పొజిషన్ ఎదుటి ఆ బాస్కి వీళ్ళిద్దరే పడదంట. ఇప్పుడు ఈయన మంచిగా రాసి పంపించాడు, ఇతని గురించి మంచి రిజల్ట్ బాగా ఉందని చెప్పేసి అన్ని రాసి పంపించాడు. కానీ బోనస్ అవార్డు కావడం ఏంటంటే తర్వాత అర్థమైందంట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ పక్కన పడచ్చు ఆ బాస్కి, వాడి విషయం అంటే వీడు నమ్మకంగా పని చేస్తున్నాడు కాబట్టి నాకు ఎట్టిన వాడి దగ్గర వీడికి ఏం రాకూడదు, బోనస్ రాకూడదు, అదనమాట. అప్పుడు ఈయన గ్రహించి, బాబు నీకు రాగిపోయిందంటే ఎవరి గురించి, నా గురించి, నేనంటే వాడికి ఏంది పడదు కాబట్టి నన్ను గురించి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నువ్వు ఇంకో దాంట్లో మారలే అన్నా అంట. ఇదని చెప్పానంటే కనుక అని చెప్పే సంగతి అంటే అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నందుకు కనుక అతను రావాల్సినటువంటి దాదాపు 5 ఇంక్రిమెంట్ కనుక అవన్నీ ఆపేశారంట. వీడి మంచి పైన బాసు వాడి మీద కోపంతో వాడి కింద ఉన్న వాడికి పక్కన ఉన్నటువంటి వాడు పడక వీడిని ఆపేశాడు. చూసారా ఎట్లా ఉందో అక్కడ. అందుకని ఇప్పుడు ఈ టైంలో కనుక పెళ్లి సామని చెబితే మైండ్ అప్సెట్ అయిపోయి ఇప్పుడు వద్దులే పెళ్ళి అంటాడని చెప్పేసి చెప్పలేదు బ్రదరు, కొంచెం దాన్ని అమ్మ తర్వాత చెప్తాలే ఫోటో అన్నాడు. అంటే చూసారా, కాబట్టి ఆఫీసుల్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే వాడు నమస్కారం పెట్టకపోతే ఏం చేస్తాడు, వాడు కోపం పెట్టుకుంటాడు. అందుకే కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి, వాడు మంచోడు కదా అయినా సరే చేస్తారు నమస్తే సార్ అంటే, లోపల మాత్రం తప్పదు కదా. చూసారా, కాబట్టి ఇప్పుడు హామలు కూడా అంతే, వాడు హామలు పోతా ఉంటే అందరూ పైకి మాత్రం ఇష్టం ఉందా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి, నమస్కారం. ఎందుకంటే వాడి మీద మళ్ళీ ఏ కీడ్ చేస్తారు, మనకి ఎందుకో మనం ఒక నమస్తే పెట్టి అయిపోతుంది అనుకున్నాడు. కానీ మొద్దుకి అన్నాడు, నేను యూదుడు కాబట్టి ఆ పని నేను ఓహో ఇట్టని సంగతి కాబట్టి నువ్వు నాకు నమస్కారం పెట్టమని చెప్పేసి ఏమి రెడీ చేశాడు చెప్పండి, ఆ జాతి లేకుండా చేయాలనుకున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఎందుకు పగ పెట్టుకుంటారు అంటే వాళ్ళకి గణపరచకపోతే, వాళ్ళకి నమస్కారం చేయకపోతే, వాళ్ళకి సెల్యూట్ చేయకపోతే చెప్పండి వాళ్ళకి ఏమన్నంట పగ ఉంటుంది. చూసారా, అంటే నమస్కరించినందుకు పగ, పొగడినందుకు పగ పెట్టుకుంటావా. అందరు పొగొట్టున్నారు కొన్ని ఒక వ్యక్తి అందరు పొగొడుతున్నారు, అక్కడ మనం పొగట్టలేదు అనుకోండి ఆటోమేటిక్ వాడికి ఏముండదు, ఏమరా వీళ్ళంతా పొగడు నీకేమైంది నువ్వు పొగడవా లోపల పెట్టుకుంటావు అనమాట. అందుకే మనం కూడా ఎట్టంటే వాళ్ళం అంటే అందరి పడి మనం కూడా సై అంటాం అనమాట, ఇష్టమన్నా లేకపోయినా. ఆమె అలాంటి కాదు, నేను యూదుడనే కాబట్టి ఆ పని నేను చూసారా. అంటే ఎందుకు పగ పెట్టుకుంటారంటే ఇది 4వదిగా వాళ్ళని హెచ్చించినప్పుడు, గణపరచినప్పుడు, నమస్కారం చేయనప్పుడు కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనతలు ఉన్నప్పుడు పగ పెట్టుకుంటున్నారు. ఇది ఎన్న సందర్భము 4వది. ఇప్పుడు 4 చెప్పే మొట్టమొదటి ఎందుకు పగ, మొదటిది ఏం చెప్పండి, ఎదుటి వారు దీవించబడతా ఉంటే పగ అసూయ ఆటోమేటిక్ వస్తుంది. రెండవదిగా ఎదుటి వారిని ఎక్కువ ప్రేమిస్తా ఉంటే మనకేమని చెప్పండి పగ ఉంటుంది. 3వది సత్యం ఉన్నట్టుగా చెప్తే పగ, దేశం పక్ష పెట్టుకుంటున్నారు. 4వదిగా గణపరచకపోతే, హెచ్చించకపోతే, వాళ్ళు పొగడపోతే పగ పెట్టుకుంటున్నారు. 4వది. 5వది చూడండి, 5వదిగా ఎందుకు పగబడుతున్నారంటే మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం. ఇది
5వ సంగతి మార్కు సువార్త 6వ అధ్యాయము అందరం కలిసి 19వ వచనం మనం చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము అందరం కలిసి 19వ వచనం చదవండి. 19. హేరోది అతని మీద పగపట్టి అతను చంపింపగోనెను గాని ఆమె చేతగాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు మనిషి అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరి అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషముతో వినిచుండెను. 19 రాయబడింది, హేరోది అతని మీద పగపట్టి చంపింపగోని. ఎవరిని? బాప్తిస్మిచ్చు యోహాను. ఎందుకు బాప్తిస్మిచ్చు యోహాను హేరోదు ఎందుకు చంపాలనుకుంది? పై వచనం చూడండి. పై వచనము 17వ వచనం. 17 అందరం కలిసి. హేరోదు తన సహోదరుడు ఫిలిపు భార్యను హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను అన్నాడు, నీ సహోదరుని భార్య చేర్చుకోవడం నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో వేయించి బంధించి ఉండెను. ఎందుకు పగబెట్టుకున్నాడంటే అక్రమ సంబంధం కనుక. అక్రమ సంబంధం ఉన్నాడు హేరోదు బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, హేరోదు ఈమె ఎవరు? హేరోదు నీ సహోదరుని భార్య కాదు, నీ సహోదరుని భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కనుక నువ్వు పొరపాటు చేస్తున్నావు అన్నది. తన తప్పును ఖండించినందుకు గద్దించినందుకు యోహానికి పగ ఉంది, తర్వాత హేరోది కూడా పగ ఉంది. కాబట్టి మమ్మల్ని ఇద్దరు కలవకుండా కలిసి ఉండకుండా చేస్తామని చెప్పేసి అతను ఏం చేశాడంటే హేరోదు ఆ తప్పు ఖండించినందుకు జైల్లో పెట్టాడు, చెరసాలలో పెట్టాడు. పెట్టిన తర్వాత చంపాలనుకుంటున్నాడు కానీ చంపలేకపోతున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు, ప్రవక్త, పరిశుద్ధుడు అందరూ తెలుసు కాబట్టి ఆయన్ని చంపామని అడిగితే ఏం చెప్పాలి? ఏమీ కారణం లేదు కదా. అందుకే చెరసాలలో పెట్టాడు. నిష్కారణం చంపకూడదు కాబట్టి చెరసాలలో పెట్టాడు. కానీ ఆయన మాటలు చెప్తా ఉంటే ఎంత మంచి మాటలు. కానీ ప్రవక్త కదా, ఆయన మాట విన్నప్పుడల్లా బాప్తిస్మిచ్చు యోహాను మాట చెప్పినప్పుడల్లా హేరోదుకి సంతోషం తింటున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఒక దినము ఒక జన్మదినం వచ్చింది, పుట్టినరోజు వచ్చింది. ఈ హేరోదియ నాట్యం ఆడింది. చెప్పండి ఏంటంటే నాట్యం ఆడిన తర్వాత రాజు సంతోషంగా ఉన్నప్పుడు అనుకుంది ఇదే మంచి టైము కనుక మేమిద్దరు కలవకుండా ఎప్పటికైనా సరే మళ్ళా బాప్తిస్మిచ్చు యోహాను మాకు మధ్య అడ్డుగా ఉన్నాడు, ఇతను చంపాలని మనసులో కక్ష పెట్టుకుంది. అప్పుడు ఆయన సంతోషం ఉన్నప్పుడు నాట్యం ఆడి నీకేం కావాలని అడిగాడు. అన్నప్పుడు ఏమడిగిందా అని చెప్పండి. లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది, మమ్మీ ఏం అడగమంటావే? ఇంకేముంది, నీ కొంప కొల్లేరైపోయింది కానీ యోహాను ఉంటే, కాబట్టి యోహాను తల అడుగు అని కానీ వచ్చి మాకు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల కావాలి. చూసారా? అన్నప్పుడు పాపం ఆయన ఒట్టి పెట్టినాడు, రాజు మాట ఇచ్చాడు కాబట్టి వెనక్కి తీసుకోలేక ఏ తప్పు చేయకపోయినా బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల కొట్టించాడు. ఇక్కడ మనకి ఎందుకు వాళ్ళు పగబెట్టుకున్నారు చెప్పండి? వాళ్ళ తప్పును ఖండించినందుకు, ఇది తప్పు అని చెప్పినందుకు. చూసారా? పాపం చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పామనుకోండి పగబెట్టుకుంటున్నారు. కాబట్టి నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం మంచిది కాదు, న్యాయం కాదు నీకు అని యోహానుగా హేరోదుకి చెప్పాడు, హేరోదికి కూడా చెప్పాడు. అందుకే వాళ్ళ తప్పును వాళ్ళకు బయలుపరిస్తే, వాళ్ళ తప్పును వాళ్ళకు చూపిస్తే ఇష్టపడటం లేదు. తప్పున్నప్పుడు సరి చేసుకోవాలి కదా, చక్కపరచుకోవాలి, దిద్దుకోవాలి కదా. అంటే నీ తప్పును చూపిస్తే చంపేస్తావా? చంపేశారు కనుక ఎంత భయంకరం. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ఆలోచించాలి, ఎందుకు పగబడుతున్నారంటే తప్పును ఖండించినందుకు. కానీ వెలుగు సంబంధులు తప్పని ఖండించాల్సిందే. ఎఫెసీ పత్రిక చూడండి, తప్పన్నప్పుడు తప్పని ఖండించాల్సిందే. వాళ్ళు పగబెట్టుకున్నా కక్ష పెట్టుకున్నా కూడా వెలుగు సంబంధులు అది తప్పనిసరిగా మనం దాన్ని ఖండించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి 9వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. దానికి ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల పాలివారు ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియ చేయవారు రహస్యమందు జరిగించి పనులను గురించి మాట్లాడటం అవగాహనకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి కదా. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది
వెలుగే కదా. కానీ వెలుగు సంబంధంలాగా మనం ఖండించాలి. నిష్ఫలమైన అంధకార చీకటి క్రియలు, పాప క్రియలను మనం ఖండించాలి. కానీ ఇప్పుడు అట్లా ఖండించాడు బాప్తిస్మిచ్చే యోహాను. అట్లా ఖండించినందుకు, వాళ్ళ తప్పు, వాళ్ళ పాపాన్ని చూపించినందుకు కాను పాగబెట్టుకున్నారు. ఇది 5వ సందర్భంగా మనకు కనబడుతుంది. ఇది 5వ సందర్భం. 6వ చూడండి. 6వది అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12 నుంచి మనం 14 వరకు మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. ఇది 6వ సంగతి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన అందరం కలిసి. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్న పాలను పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారి ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమి ఇచ్చోడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. చాలు. ఈ సందర్భం ఏంటంటే, పౌలు సువార్త ప్రకటించాడు. పౌలు ప్రకటించాడు, యోధా మతం మధ్యలో ప్రజల మధ్యకి వెళ్ళి యేసే క్రీస్తు అని చెప్పాడు. చెప్పినందుకు కాను ఆయన ఏది తప్పు చేస్తున్నట్టుగా పౌలుని బంధించి చారసాల పెట్టి అతన్ని రోమ్ పంపిస్తున్నారు కైసర్ దగ్గరికి. అప్పుడు యూదులు అనుకుంటున్నారు, ఆ రోమి ఎళ్ళక ముందే మధ్యలోనే మనం చంపేద్దాం కనుక అని చాలా మంది మనుషులు పెట్టుకున్నారు. కనుక ఈ దారిలో తీసుకెళ్తారు. తీసుకెళ్తున్నప్పుడు అక్కడ దాకా ఎందుకు, మనం దారి మధ్యలో చంపేద్దాం అని డిసైడ్ అయిపోయారు. ఆ మధ్య చూడండి, కొంతమంది ఒక డాక్టర్ని చంపేసినప్పుడు కర్నూలు హైవే మీద ఇది ఊరది చంపేసినప్పుడు ప్రపంచమంతా ఇంకేం న్యాయం అండి, వాళ్ళు కాల్చి చంపండి అని మాట్లాడారు చూడండి. అట్లా ఇప్పుడు పౌలు సువార్త ప్రకటించినందుకు రోమ్ దాకా ఎందుకు అనవసరంగా మనం మధ్యలోనే చంపేద్దామని డిసైడ్ అయ్యారు. కనుక ఆ పౌలు చంపేంత వరకు మనం అన్నము తినవద్దని పెట్టుకున్నారంట. అప్పుడు ఆ గుంపులో పౌలు యొక్క మేనలుడు ఒకడు ఉంటాడు. ఈ సంగతి తెలిసి నెమ్మదిగా శరద్భ చెబుతాడు, అయ్యా ఇట్లా అందరూ మాట్లాడుకుంటున్నారని. కానీ మెయిన్ పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్తారు ఆ చిన్నవాడిని. ఏం చెప్పంటే, మీరు పౌలును వదిలేరంటే మాత్రం చంపాలనుకుంటున్నారన్నప్పుడు ఆ రాత్రి ఏం చేస్తారంటే ఆ శతాధిపతి తన దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 400 మంది సైనికులు కనుక ప్రొటెక్షన్, భద్రత ఇచ్చి ఇమీడియట్లీ కొంచెం పౌలు తప్పించాలని చెప్పేసి రాత్రే గుర్రాలు రథాలు ఇచ్చి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చి పౌలు తప్పిస్తాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, పౌలు మీద ఎందుకు వాళ్ళకంటే కక్ష, ఎందుకంటే పగ అంటే సువార్త ప్రకటించినందుకు, అదన్నమాట. కనుక సువార్త ప్రకటించినందుకు, కనుక యేసే క్రీస్తు అని ప్రకటించినందుకు వాళ్ళు తమ మతము డేలైపోతుంది కాబట్టి చంపాలనుకున్నారు. ఈనాడు మనం చూస్తున్నాం, లోకములో సువార్త ప్రకటిస్తూ ఉంటే రకరకాల అభ్యంతరాలు చూస్తున్నాం కదా. కనుక కొన్ని చోట్ల బొట్లు పెడుతున్నారు, కొన్ని చోట్ల పత్రికలు కాల్ చేస్తున్నారు, చంపుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఎన్నో భయంకరమైన కార్యాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది విస్తరిస్తుంది కాబట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నం. కానీ ఆనాడే ఆపలేకపోయారు, ఈనాడు కూడా ఎవరు ఆపలేరు. ఇది విస్తరిస్తూనే ఉంటది. కనుక దినదినానికి కూడా ఇది ఒక మహావృక్షములాగా విస్తరించేదిగా మనం చూస్తాం. కారణం ఏంటంటే, ఇది సత్యం కాబట్టి. అందుకే తప్పనిసరిగా చెరైన, ఖడ్గమైన, చెరసాలైన సువార్త మనం తప్పనిసరిగా చెప్పాల్సింది. అందుకే వాళ్ళు చెరసాల పెట్టినా సరే పాటలు పాడారు. చెరసాల అందరికి వాక్యం చెబితే చెరసాల రాత్రి ఏమైపోయిందంటే అంతగా ఒక సంఘంలాగా మారిపోయింది 16వ అధ్యాయంలో. కారణం ఏంటంటే ఎవరు ఆపలేకపోయారు. కాబట్టి 6వ సంగతి చెప్పదలుచుకుందంటే, సువార్త ప్రకటించినందుకు కానీ పౌలు ఏం చేయాలనుకుంటున్నారు, చంపాలని పగబడుతున్నారు. కాబట్టి ఇది 6వ సందర్భంగా మనం జ్ఞాపకం చేస్తాం. అంతే, సత్యమునకు విరోధులు మత ఉన్మాదములో ఉండి కనుక మనుషులు చంపుతున్నారు, దాని గురించి పగబెట్టుకుంటున్నారు. ఇది 6వ సంగతి. 7వది ఆఖరి చూసి మనం ముగిద్దాం. 7వది లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము అందరం కలిసి 53 నుంచి 53, 54, 55 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 53 నుంచి 55 వరకు అందరం కలిసి చదవండి. ఆయన యెరూషలేముకు వెళ్ళక అవిముఖుడైనందున వారిని చేర్చుకొనలేదు. శిష్యులను యాకోబును యోహాను చూచి, ప్రభా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగా,
అని వారి తట్టు తిరిగి వారిని గద్దించాను అని 4 వేసి కింద పుట్టినోట్లో 4 వేసి, మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుట నశింపజేయుటకు రాలేదండి. ఈ సందర్భం ఏంటంటే వారు వెళ్ళారు, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని వారు చేర్చుకోలేదంట. చేర్చుకోనందుకు యాకోబుకి యోహానుకి ఏమొచ్చిందంటే వాళ్ళకి కోపం వచ్చింది. కనుక మమ్మల్ని చేర్చుకోరా అని కోపం వచ్చి అంటున్నారు, ప్రభా ఆకాశం నుండి అగ్ని కురిపించి వెళ్ళి నాశనం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని చేర్చుకోకపోతే చంపేస్తారా, కాబట్టి మీకు ఆశ్రయం అయితే చంపేస్తారా? అప్పుడు యేసు అంటున్నాడు, వాళ్ళు గద్దించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కానీ ఈ లోకాన్ని నచ్చింది ఒక ఆత్మ కూడా నశించకూడదు, కానీ మనిషి కుమారుడు ఇచ్చింది మనుషుల ఆత్మ రక్షించాలని కానీ నశింపజేయడానికి కాదు అంటున్నాడు. అంటే మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, మనది జరగబోతే, మనది కాదు అంటే, మనల్ని చేర్చుకోకపోతే, మనకు ఆశ్రయం ఇవ్వకపోతే ఏం చేస్తాము? పగ పెట్టుకుంటాం. చూసారా? కాబట్టి అది చేయకూడదు. కాబట్టి ఇది 7వ సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు పగ అంటే, వాళ్ళని ఆ ప్రాంతంలో చేర్చుకోలేదు కాబట్టి, ఆశ్రయం ఇవ్వలేదు కాబట్టి, కనుక వాళ్ళు చంపాలనుకుంటున్నారు. కనుక ప్రభు దాన్ని ఒప్పుకోలేదు. కనుక నేను నశింపజేయడానికి కాదు, రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు చెప్పిన మాట మనం చూస్తాము. అది 7వ సందర్భం. కాబట్టి మన మానవ జీవితంలో మనం కూడా ఇలాంటి స్వభావం మనకు కూడా ఉంటుంది. మనది చెప్పింది జరగకపోతే, మనం ఎవరైనా చేర్చుకోకపోతే, ఆశ్రయం ఇవ్వకపోతే మనం కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం. అలాగే చేయకూడదు. కాబట్టి ఎందుకంటే పగ తీర్చుట నా పని అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము 7 సంఖ్యలు మనం చూస్తాం. ఎందుకు పగ వస్తుంది అని చూసినప్పుడు, మొదటిది మనకంటే ఎదుటి వారు దీవెన పొందుతున్నప్పుడు మన లోపల ఆటోమేటిక్గా పగ అనేది, పగ, అసూయ, కక్ష, ద్వేషం ఇవన్నీ కూడా ఒకే సంబంధించిన పదాలు. ఇవి ఎందుకు వస్తాయంటే, మనకంటే ఎదుటి వారు దీవెన పొందుతా ఉంటే మన లోపల పగ ఉంటుంది. రెండవదిగా మనకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమించబడతా ఉంటే మనకు పగ ఉంటుంది, మనల్ని ప్రేమించలేదని. మూడవదిగా సత్యం ఉన్నది చెప్పారనుకోండి, ఉన్నది చెప్తే పగ పెట్టుకుంటున్నారు. నాలుగవదిగా మనల్ని గణపరచలేదని, హెచ్చించలేదని, నమస్కరించలేదని పగ పెట్టుకుంటున్నారు. ఐదవదిగా తప్పులు, వాళ్ళ పాపాన్ని, వాళ్ళ తప్పుని ఖండిస్తే చెప్పడం ఏంటంటే పగ పెట్టుకుంటున్నారు. ఆరవదిగా సువార్త ప్రకటించినందుకు కూడా పగ ఉంటుంది. తర్వాత ఆఖరిది వాళ్ళు చేర్చుకోకపోతే, వాళ్ళు స్వీకరించకపోతే, వాళ్ళు అనుకున్నది చేయకపోతే వాళ్ళు పగ పెట్టుకుంటున్నారు. ఇది 6వ సంఘం. 7వ సంఘం మనం చూసాం. 2 వాక్యాలు చూసి మనం ముగిద్దాం. కీర్తన 69 దావీదు అంటాడు, దావీదు జీవితంలో 69వ కీర్తన 69వ కీర్తన అందరం కలిసి 4వ వచనం. కీర్తన 69వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదవండి. 69:4. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట విస్తారము ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులైన సంహరింపగోనేవారు అనేకులు. చాలండి, గమనించండి. దావి అంటాడు, నిర్నిమిత్తముగా, ఏ కారణము లేక నిష్కారణంగా నా మీద పగ పెట్టుకుంటున్నారు అన్నాడు దావీదు. నిష్కారణంగా పగ. 55 కీర్తన 55:12. 55వ కీర్తన 55:12 కూడా మనం చదువుదాము. 55వ కీర్తన 12వ వచనం. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టు పట్టువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడి నేను దాగి ఉండవచ్చును. చాలండి. కనుక ఇది యోధ ఇచ్చిన ప్రవచనం. నా మీద పగబట్టిన వాడు శత్రువు కాదు, నాతో ఉండి నా మీద పగబట్టాడు. కాబట్టి యేసు ప్రవర్తన ఉండి యేసుని పట్టించాడు కదా, అది యోధ యొక్క ప్రవర్తనగా మనం చూస్తాం. చివరిగా 89వ కీర్తన 23వ వచనం. కీర్తన 89:23 చదువుకుని మనం ముగిద్దాం. 89వ కీర్తన అందరం కలిసి 23వ వచనం. అతని ఎదుటి నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదను, అతని మీద పగబొట్టు వారిని మొత్తేదను. ఆ తర్వాత 24, నా విశ్వాసత నా కృప అతనికి తోడై ఉండును. ఇది దావీదు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి దావీదు అంటాడు, దావీదుని ఎవరు పగబడతారో అతని మీద పగబట్ట నేను చూసుకుంటా అంటాడు. అందుకే ఈ సంవత్సరము మనకిచ్చిన ఈ వాగ్దానములో నీ పగవారందరిని నేను అంచువేది దావీదుకి ఇచ్చాడు. కనుక దావీదు వాగ్దానము అంటారు కదా, అంచువేయడమే కాకుండా దావీదు మీద పగబట్టినటువంటి వారిని దేవుడు మొత్తేవాడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఈ యొక్క వాక్య సారాంశం మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము ఎవరి మీద పగ పెట్టుకొనకూడదు, కనుక కక్ష పెట్టుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు. కనుక అందరిని క్షమించాలి, అందరిని ప్రేమించాలి. మరి ముఖ్య శత్రువు ఆకలి కొని ఉంటే
మనకు ఆహారం పెట్టాలి, దప్పిగుండే దాహం ఇవ్వాలి. అలాగా మేలు చేత మనము జయించాలి. అప్పుడు దేవుడు అంటాడు కదా, నీ పగవారందరిని నేను అడిచివేసేదను. దేవుడు కనుక మనం పగ పెట్టుకుంటే కొద్దిగా సాధిస్తాం, కానీ దేవుడు పగ తీర్చుకుంటే ఎంత తీవ్రత, దేవుని యొక్క ఉగ్రత ఎవరు తట్టుకుంటాడు చూసారా. కాబట్టి అందుకే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి దేవునికే మనము అవకాశము ఇవ్వాలి, కానీ మనం పగ తీర్చుకోవద్దు. అది దాని యొక్క వాక్యం. కాబట్టి ఈ సంవత్సరం యొక్క వాగ్దానం ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 17:10 నీ పగవారందరిని నేను అణిచేది. కాబట్టి మన జీవితంలో ఆ రీతిగా దేవునికి అప్పగిద్దాం. ఎవరి మీద పగ లేకుండా, కక్ష లేకుండా అందరినీ ప్రేమిద్దాం. అలా ప్రభు తన కృప మనకు దయచేయను గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితం